ఏమైంది మహా నీకు? కాసేపు వస్తానంటావు, కాసేపు రానంటావు, ఎందుకంత కన్ఫ్యూజను? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపులేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరూ అలా ఉండలేరుగా. నా సిచ్యువేషన్ నుండి అప్పుడే అర్థం అవుతుంది. ఏయ్, ప్రాబ్లం ఏంటి చెప్పండి, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి? నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా బ్యాడ్ లక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే. బాల్. థ్యాంక్ యూ. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసిండే వాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కల. అభి, వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు. బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా. ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని, నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్గా ఉండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు, అంతే. నాకు మ్యూజిక్కి రాసి పెట్టలేదు అభి. వదిలే. పద. ఎక్కడికి? అభి, నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? ఆరేళ్ళనుకుంటా మహా నాకు అప్పుడు. అమ్మ చనిపోయింది. చనిపోవడం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నామని తెలియదు తను. ఎప్పుడు బాధ అనిపించినా ఇక్కడికి వచ్చి ఏడ్చేవాడిని. అప్పుడు వచ్చాడు మహావాడు. నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు. నా బాధను అర్థం చేసుకునేంత వయసు కూడా కాదు వాడిది. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏడుస్తున్న నా దగ్గరికి వచ్చి నన్ను చూసి నా చేయి పట్టుకుని అప్పుడు దాకున్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు. లైఫ్లో ఇంకా బయటపడలేనేమో అనుకున్నాను మహా. అంత సింపుల్గా బయటపడతాను అనుకోలేదు. ఆ తర్వాత సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గానే అనిపిస్తుంది. నీ విషయంలో కూడా అంతే. డాక్టర్ అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా. రోజుకి 8 hours అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. లైఫ్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మహా. అవును, ఇందాకేమన్నావు? ఐ హేట్ మై సెల్ఫా. మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించరు మహా. అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రాన అందరూ సచిన్లు, సానియాలు అయిపోరుగా. ఒకసారి పాడతానే కదా తెలిసేది మంది వాయిసా నాయిసా అని. నాయిసా? ఏమనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి ఏంటే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో. నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుంటుందేమో మహా. మహా, నెక్స్ట్ వీక్ మేము పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్లో నువ్వు పాడుతున్నావు. థ్యాంక్స్ అభి. నీ బియర్ అయ్యే లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బియర్ విత్ అబియా? అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిపిస్తే లవర్. నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏడవటం. ఏంటి?
ఏడవటం. ఈ నవ్వు, కోపం, ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ ఏడవటం మాత్రం యాక్ట్ చేయడం. మన కోసం ఒకరు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు. నువ్వు నా లైఫ్లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ లాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు, కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ని మాత్రం వదలను. బయలుదేరదామా? నాకు మహా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద నుంచి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనిపించింది. వాసుగారితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే గాని ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు? థ్యాంక్స్ రమ్య. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరొచ్చా. మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా? ఒకసారి రా. బయలుదేరా. ఎలాగో ఆడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలుండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పనిలేదా బామ్మ? ఇంతకంట ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? ఆ? చెప్పేందుకు ఏం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహా వాళ్ళ అన్నైతే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను నేను అక్కడే చూశాను. అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాటలేదు మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్ళిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి అందరూ సరెండర్. ఆ తర్వాత అకేషనల్గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు, మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు. కానీ ఎందుకో తెలియదు, తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ గ్రేస్ నౌ ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నా అలాంటి ఆలోచన తనకేముంటే అసలు ప్రాబ్లం లేదురా. బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా. చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టవేంట్రా? ఎవరా అమ్మాయి? నా పరిచయం చేయవా? ప్రొద్దున పరిచయం చేశా కదరా, నేను లవ్ చేస్తుంది మహాన్. రే, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా యాక్ట్ చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్గా ఉండలేను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే 2-3 వెంట పట్టడం కామన్. తనకు నూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా. ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. తనకు నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్గా నేనే చెప్పలేను రా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేద్దాం.